టీఎఫ్ఐ బానిసలు. ఓహ్! సారీ. టీఎఫ్ఐ యువత మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి సీజన్ దగ్గరికొచ్చేసింది. మునుపెన్నడూ లేనన్ని సినిమాలు ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్నాయి. అవేంటో మాక్సిమం మీకు తెలిసే ఉంటది. బట్ ఎప్పుడెప్పుడు అవన్నీ రిలీజ్ అవుతున్నాయో కూడా తెలియాలి కదా! సో, ఆ మూవీసు అండ్ వాటి రిలీజ్ డేట్స్ ఏంటో ఒక ఆర్డర్‌లో చెప్పుకుంటూ పోతాను. మీరు కూడా ఏ సినిమాకి వెళ్ళడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పేయండి. టాపిక్ మీద మీకు క్లారిటీ ఇచ్చేసాను గాబట్టి ఎక్కువ లాగను. వాయిసోలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ 2026 సంక్రాంతి సినిమా సీజన్ 9థ్ జాన్యువరితో మొదలవ్వబోతుంది. ఆ రోజు టోటల్‌గా 2 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఒకటి 'ద రాజా సాబ్'. మన రెబెల్ స్టార్ ప్రభాస్ గారు టోటల్‌గా ఆ సీరియస్ జోన్ నుంచి బయటకొచ్చి ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లోకి ఎంటర్ అయ్యి తీస్తున్న మూవీనే 'ది రాజా సాబ్'. హారర్, ఫ్యాంటసీ, కామెడీ, ఎంటర్‌టైనర్ కింద ఈ మూవీ అయితే 9థ్ జాన్యువరి 2026 అంటే ఫ్రైడేన రిలీజ్ అవ్వబోతుందన్నమాట. టోటల్‌గా 5 లాంగ్వేజెస్‌లో అంటే పాన్ ఇండియా లెవెల్‌లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మ్యాటర్ ఏంటంటే ఫ్యాన్స్‌కి కూడా ఈ సినిమా మీద కొంచెం డౌట్ ఉంది. బాగుంటే మారుతి గారిని బీభత్సంగా ఎలివేట్ చేసేస్తారు. దానికైతే రెడీగా ఉన్నారు. ఇన్ ద సేమ్ వే ఏమైనా తేడా కొడితే ప్రీవియస్‌గా ఇద్దరిని ఎంత దారుణంగా యేసుకున్నారో తెలుసు కదా! సో, ఈ టైప్ ఆఫ్ వార్నింగ్‌లు కూడా వదులుతున్నారన్నమాట సోషల్ మీడియాలో. బట్ మోస్ట్‌లీ ఏంటంటే, ఒకప్పటి ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్ డార్లింగ్‌ని చూస్తామని కాస్త హ్యాపీగా అయితే ఉన్నారు. యాస్ ఆఫ్ నౌ ఈ మూవీ మీద డీసెంట్ బజ్ అనేది ఉంది. సాంగ్స్ కూడా సో రెస్పాన్స్‌నే తెచ్చుకున్నాయి. మరి రిలీజ్ దగ్గరికొచ్చేసరికి మూవీ మీద ఎంత బజ్ అనేది పెరుగుతుందో అనేదే మనం వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ ట్రైలర్ 2 అయితే ఉండొచ్చట. చూద్దాం మరి ఆ ట్రైలర్ 2 ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి 'భగవంత్ కేసరి' సారీ 'జననాయగన్'. ఈ సినిమా కూడా 9థ్ జాన్యువరి 2026కే వస్తుంది. యాస్ ఆఫ్ నౌ తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్‌లోని ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈవెన్ తెలుగు స్టేట్స్‌లో కూడా 9థ్ జాన్యువరినే రిలీజ్ అవ్వబోతుందట. 1 డే తర్వాత, 1 వీక్ తర్వాత అన్నట్టేం లేదిక్కడ. అయితే ఈ సినిమాకి తమిళనాడులో విపరీతమైన బజ్ ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఈ సినిమా 'తలపతి విజయ్' గారికి చివరి సినిమా కాబట్టి. తర్వాత ఆయన కంప్లీట్‌లీ పాలిటిక్స్‌లోకైతే వెళ్ళిపోతున్నారు కాబట్టి. సో, అందుకే ఫర్ ద లాస్ట్ టైమ్ 'తలపతి' స్క్రీన్ ప్రెజెన్స్‌ని బిగ్ స్క్రీన్ మీద ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ అని చెప్తున్నట్టుగా ప్రతి ఒక్క అప్డేటు కనిపిస్తుంది. మూవీకి రిలేటెడ్‌గా ఏ పోస్టర్ వచ్చినా, సాంగ్ అప్డేట్ వచ్చినా ఇది 'భగవంత్ కేసరి' రీమేకే అని చెప్పి ఒకటే మ్యూజిక్ సోషల్ మీడియాలో. అయినా టీమ్ ఆఫీషియల్‌గా ఆ సినిమా రీమేక్ రైట్స్ కొన్నారు కదయ్యా! స్టోరీ లైన్ అనేది సిమిలర్‌గా ఉందని. మళ్ళీ ఇది రీమేక్కు అని చెప్పి గుచ్చి పదే చెప్పాలా? తెలిసిందే గదా! మరెందుకీ గోల? మరి తమిళ్‌లోని 'తలపతి' వెర్షన్ ఆఫ్ 'జనకేసరి' సారీ 'భగవంత్ కేసరి' ఎలా ఉంటుందో చూడాలంటే మనం 9థ్ జాన్యువరి 2026 వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే 9థ్ జాన్యువరి తర్వాత 10థ్ జాన్యువరి 2026 అంటే శనివారం ఈరోజు 'ఆకాశం నీ హద్దురా' మూవీ డైరెక్టర్ అయిన సుధా గారి డైరెక్షన్‌లోని శివకార్తికేయన్ గారు నటిస్తున్నటువంటి 'పరాశక్తి' మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. మ్యాటర్ ఏటంటే ఈ మూవీకి రిలేటెడ్‌గా ప్రతి ఒక్క అప్డేట్‌ని తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ప్యారలల్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు రిలీజ్ 1 వీక్ తర్వాత ఉండొచ్చు అన్నట్టుగా న్యూస్ అయితే రన్ అవుతుంది. అంటే ఒకేసారి మన తెలుగులో అన్ని సినిమాలొస్తున్నాయంటే థియేటర్‌లో ఉండడం కొంచెం కష్టం గదా మామ! థియేటర్స్ విషయంలోని తెలుగులో కష్టమవ్వుద్దని చెప్పి 1 వీక్ పోస్ట్‌పోన్ చేసే ఆలోచనలో ఉన్నారట తెలుగు వెర్షన్ యొక్క టీమ్. కానీ తమిళ్ వెర్షన్ మాత్రం 10థ్ జాన్యువరికే వస్తుందట. అక్కడ మాత్రం నో చేంజ్. ఇప్పుడు 12థ్ జాన్యువరి 2026 అనగా సోమవారం, మండే ఈరోజు మన 'శంకర వరప్రసాద్' గారొస్తున్నారు. అదేనండి మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో చిరంజీవి గారు హీరోగా, వెంకటేష్ గారు ఎక్స్‌టెండెడ్ క్యామియోలో నటిస్తున్న మూవీ మన 'శంకర వరప్రసాద్' గారు. అనిల్ రావిపూడి గారు ఫ్యామిలీస్‌ని అట్రాక్ట్ చేయడానికి సినిమాని నిజంగానే సీరియల్ క్వాలిటీలో తీస్తున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కాంటెంట్ ఆడియన్స్‌కి రీచ్ అవుతున్నప్పటికీ క్వాలిటీ మాత్రం ఏదో సీరియల్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ కలర్సు, ఆ ఫ్రేమ్సు అన్నీ ఆర్టిఫిషియల్‌గానే ఉన్నాయి మామ. కానీ 2 సాంగ్స్ తప్పితే టీజరు, ట్రైలరు అనేవి ఇంకా రాలేదు కాబట్టి, లోపల సినిమా ఎలా ఉంటుందో అనేది మనం వెయిట్ చేసి చూడాలి. బట్ ఫ్యామిలీస్‌కి మాక్సిమం ఫస్ట్ చాయిస్ మాత్రం ఈ సినిమానే అవుతుంది. ఎందుకంటే
అనిల్ రావిపూడి గారి మూవీస్‌కి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉండే క్రేజ్ మనం స్పెషల్‌గా చెప్పాలా? ఇంకా 'బాస్' క్రేజ్ గురించి స్పెషల్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకోండి. వాళ్ళకి తోడు ఫ్యామిలీస్‌కి మోస్ట్ ఫేవరెట్ అయిన 'వెంకీ మావ' క్యామియో కూడా ఉంది ఈ సినిమాలోని. కాస్త వర్కౌట్ అయితే చాలు సినిమా కుమ్మేద్ది. మరి చూడాలి అనిల్ రావిపూడి గారి మ్యాజిక్ ఈ మూవీలో ఎంత ప్రాపర్‌గా మెయింటైన్ అవుతుందో అనేది. నెక్స్ట్ 13థ్ జాన్యువరి 2026 అనగా మంగళవారం. ఈరోజు 'రవితేజ' గారు భర్త మహాశ్రేయులకు విజ్ఞప్తి అని చెప్పి భర్తల కోసం తీస్తున్న సినిమా అయినటువంటి సినిమా అయితే వస్తుంది. ఈ సినిమాతో 'రవితేజ' గారు కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయం అనే నమ్మకం అయితే తీసుకొచ్చింది ఈ మూవీ యొక్క అప్డేట్స్ అన్నీన. రొటీన్ మాస్ కొట్టుడు నుంచి బ్రేక్ తీసుకొని 'రవితేజ' గారు ఈ మూవీనైతే తీస్తున్నారు. అండ్ ఆఖరికి 'మాస్ మహారాజా' ట్యాగ్ అనేది కూడా రిమూవ్ చేసుకున్నారు. పైగా ఈ సినిమా కోసం రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా సినిమా హిట్ అయితేనే నాకు రెమ్యూనరేషన్ ఇవ్వండి. లేదంటే వద్దు అని చెప్పి, పైగా ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి. ఇది పక్కా సంక్రాంతి సినిమా అని చెప్పి పట్టు పట్టి సంక్రాంతికి తీసుకొస్తున్నటువంటి సినిమా. రవితేజ గారు అన్ని హోప్స్ పెట్టుకున్నారు ఈ మూవీ మీద. ఈ మూవీ సక్సెస్ అయ్యి రవితేజ గారి స్క్రిప్ట్ సెలక్షన్‌లో చేంజ్ రావాలనే ఆశిద్దాం. నెక్స్ట్ 14థ్ జాన్యువరి అంటే వెడ్నెస్‌డే ఈరోజు 'అనగనగా ఒక రాజు' వస్తున్నారు. మోస్ట్ సక్సెస్‌ఫుల్, ట్రస్ట్ వర్తీ యాక్టర్ అయినటువంటి నవీన్ పులిశెట్టి గారి నుంచి వస్తున్నటువంటి మూవీ. చాలు. ఈ మాత్రం చాలు గుండెల మీద చెయ్యేసుకొని ఈ సినిమాకెళ్ళిపోవడానికి. ఇంకా వేరే డిస్కషన్ కూడా అవసరం లేదు. సంక్రాంతికి మిమ్మల్ని పూర్తిగా ఎంటర్‌టైన్ చేసే బాధ్యత మాది అని చెప్పి రాజు గారు వచ్చేత్తన్నారు. నో మోర్ డౌట్స్ ఫిక్స్ అంతే. అండ్ ఫైనల్లీ 14థ్ జాన్యువరి అంటే వెడ్నెస్‌డేనే ఈవినింగ్ 5:49 పీఎంకి శర్వానంద్ గారి 'నారీ నారీ నడుమ మురారి' మూవీ అయితే వస్తుంది. ఆ టైం ఏంటి మామ అంటే, ఆ టైంకే ఈ మూవీ యొక్క షోలనేవి మొదలవుతాయట. అంటే ప్రీమియర్స్ అన్నట్టుగా వస్తున్నారు. కానీ ప్రీమియర్స్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి దాని మీద నాకైతే సంబంధం లేదండి. సరే, ఇంకా ఈ సినిమా నుంచి టీజర్ వచ్చింది. అది కూడా బానే ఉంది మామ. పైగా శర్వానంద్ గారికి సంక్రాంతి బాగా అచ్చొచ్చిన సీజను. సో, ఆ సెంటిమెంట్ అలానే కంటిన్యూ అవుతూ ఈ సినిమా కూడా హిట్ అవ్వుద్దని కోరుకుంటున్నాము. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ సీజన్‌లోని వస్తున్న ప్రతి ఒక్క తెలుగు సినిమా ఎంటర్‌టైనింగ్ మూవీసే. అంటే ఆ టైప్ ఆఫ్ జోనరా, ఈ టైప్ ఆఫ్ జోనరా అన్నట్టుగా స్పెసిఫిక్ డిఫరెంట్ జోనరాస్ అయితే లేవు. ఒక్క 'రాజాసాబ్' అయితే కామెడీ ఎంటర్‌టైనర్‌తో పాటు హారర్ అనే జోనరా అనేది ఎక్స్‌ట్రాగా యాడ్ అయ్యింది. సో, ఎంటర్‌టైనింగ్ జోనరాలోని ఇన్ని సినిమాలొస్తున్నాయంటే కాంపిటీషన్ అనేది చాలా టఫ్‌గా ఉంటుంది. పైగా ఫ్యామిలీస్ కూడా ఏ సినిమాని చూస్ చేసుకుంటారో అనేదే మనం చెక్ చేసి చూడాలి. సో, తెలుగు నుంచి 5 సినిమాలు, తమిళ్ నుంచి 2 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. మరి ఏ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో, ఏ సినిమా ఆడియన్స్‌కి ఫస్ట్ చాయిస్ అవుతుందో చూడాలి. చాలా పెద్ద లిస్టే. వెయిట్ చేసి చూద్దాం మరి ఏమవుతుందో. సంక్రాంతి సీజన్‌కొస్తున్న మూవీస్ అండ్ వాటి రిలీజ్ డేట్స్ అయితే ఇవి. మీకైతే ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. మీరైతే ఏ సినిమాని చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అయినా ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఐ థింక్ యూ లైక్డ్ ఇట్. ఆ లైక్డ్ ఇట్ అంతే. సో, ఆ లైక్ అనే ఒపీనియన్‌ని కాస్త లైక్ బటన్ మీద పుటుక్కుమని ప్రెస్ చేసి, లైక్ కొట్టిన తర్వాత కొత్తగా ఛానెల్‌కి ఎవరైనా వచ్చిన వాళ్ళుంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసి మా ఛానెల్‌ని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. మీ ఒపీనియన్ కూడా కామెంట్స్‌లో చెప్తే ఇంకా బావుంటది. అది మ్యాటర్. సో, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.